బ్రేకింగ్ న్యూస్. జీహెచ్ఎంసీ పరిధిలోని స్వీట్ షాపులపై దాడులు జరిగాయి. 30 నుంచి 35 స్వీట్ షాపులను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో తనిఖీలు జరిగాయి. కనీస రూల్స్ పాటించడం లేదని నిర్ధారించారు. కొన్ని షాపులకు నోటీసులు జారీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. దీపావళి పండుగ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పండుగకి స్వీట్లు అనేది మస్ట్గా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తారు. స్వీట్ షాపుల పైన ఇప్పుడు జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్ని ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు స్వీట్ షాపుల మీద దాడులు చేశారు, ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఎన్ని స్వీట్ షాపులకు నోటీస్ ఇచ్చారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ కంట్రోలర్ మూర్తిరాజ్ మంత్రి ఉన్నారు. సార్, మొత్తము గ్రేటర్ పరిధిలో దివాళీకి స్వీట్స్ అనేది చాలా ఎక్కువ వినియోగంలో ఉంటాయి. కొన్ని కోట్లాది రూపాయలకు సంబంధించిన బిజినెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో మొత్తం ఎన్ని స్వీట్ షాప్స్ ఉంటాయి, ఇప్పటివరకు ఎన్ని స్వీట్ షాపుల మీద సోదాలు జరిగాయి? ప్రస్తుతం ఇప్పుడు మన జిహెచ్ఎంసీలో ఉన్న 30 సర్కిల్స్లో 3-4 వేల వరకు ప్రతి సర్కిల్లో మనం ఇంతని తీసుకుంటే మనకి చాలా బల్క్లో ఉన్నాయి. అన్నిటిలోని మనం మ్యాక్సిమం లాస్ట్ 3 months నుంచి ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. గత జూన్లో కూడా జరిగింది. నేను ఎలక్ట్రానిక్ మీడియాకు మేము వాయిస్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా కమిషనర్ గారి ఆదేశానుసారము మళ్ళీ ఇప్పుడు దీపావళి ముందు ఒకసారి అలర్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళు మా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికీ 30-35 షాపులు ఇన్స్పెక్షన్ చేశారు. దాని ఫొటోస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశారు. తర్వాత అక్కడ కొన్ని శాంపుల్స్ కూడా ఏదైతే కలర్ ఎక్కువ అనిపించి వాళ్ళకి సస్పెక్టెడ్ అనుమానం వచ్చిందో అవి శాంపుల్ తీసుకొని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అక్కడ అందులో ఏమైనా వైలేషన్ ఉంటే అంటే అన్సేఫ్, ఇది సింథటిక్ కలర్ అని కనుక అన్సేఫ్, ఇట్ ఈజ్ హ్యూమన్ కన్జంప్షన్కి హార్మ్ఫుల్ అని చెప్పి ఒక ఒపీనియన్ ఇస్తారు. దాన్ని వెంటనే మేము ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది దీన్ని క్రిమినల్ కేసు కింద ట్రీట్ చేస్తాం. అదే సబ్ స్టాండర్డ్, అందులో స్టాండర్డ్స్ లేవు అని కనుక ఇస్తే ల్యాబ్ నుంచి రిపోర్టు, దాన్ని అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర మేము కాంపౌండ్ అంటే ఓన్లీ ఫైన్ ఉంటుంది, దీనికి ఇంప్రిజన్మెంట్ ఉండదు. అది 10,000 నుంచి ₹1,00,000 వరకు ఫైన్ వేస్తారు. అది ఫైన్ కట్టించి వాళ్ళను ఇది చేయటం, వార్నింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇలాగ 2 రకాల కేసులు, సివిల్ కేసు, క్రిమినల్ కేసు పెడతాము. ఇప్పటికే చాలా టన్నులు స్వీట్స్ తయారవుతాయి. ఇప్పుడు ఈ సాంప్రదాయం దీపావళికి ప్రతి ఒక్కరికి స్వీట్ ఇవ్వటం ఒక ఆనవాయితీ. అందులో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ టేస్ట్ చేస్తారు. అంటే ఈ స్వీట్ తిన్న తర్వాత ఎవరు హాస్పిటలైజ్ అవ్వకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దానికన్నా ముందు ఇది మార్కెట్లోకి వెళ్ళి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళే లోపే మనం దీన్ని ఇన్స్పెక్షన్ చేసి ప్రివెంటివ్గా దీని ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ఈగలు వాలకుండా, అన్హైజీనిక్ కండిషన్ ఉండకుండా, ఇన్సానిటరీ కండిషన్ ఉండకుండా మంచి వాతావరణంలో స్వీట్లు తయారు చేయాలి. ఎలా పడితే అలాగ చేసేసి పబ్లిక్ ఇచ్చేస్తే పబ్లిక్ ఆరోగ్యం దెబ్బతింటుంది. తమ టీవీ ద్వారా నేను కన్జ్యూమర్స్కి వాళ్ళకి ఎవరికైతే అవేర్నెస్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానో తమ టీవీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు పర్చేజ్ చేసేటప్పుడు స్వీట్ను ఒకసారి చూడండి. దాంట్లో అడిషనల్గా కలర్ చాలా ఎక్కువ కనబడితే కొంచెం డౌట్ ఉంది మీకు అని చెప్పి మాకు కాల్ చేయండి. మేము ఇమీడియట్గా స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. తర్వాత దాని మీద స్వీట్ తీసుకునేటప్పుడు కొంత నిల్వ ఉన్న స్వీట్ కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ బల్క్లో ఎంతైనా తోసేయచ్చు, పబ్లిక్ ఏముంది ఏం అడగరు, ఏదో రేటు తక్కువ చేసి ఈ పెట్టేద్దామని అనుకుంటారు. దాని మీద చిన్న స్పాట్స్ ఉంటాయి. తర్వాత ఒక వైట్ లేయర్ లాగా లైట్ ఫామ్ అవుతుంది, అది ఫంగస్. అది తినకూడదు, పిల్లలకి చాలా హానికరం, పెద్దలకు కూడా హానికరం, హాస్పిటలైజ్ అయిపోతారు. అటువంటి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి, మా దృష్టికి తీసుకురండి. తీసుకునేటప్పుడు కన్జ్యూమర్కు రైట్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్ అందులో మీకు నచ్చితే ఓకే అని సాటిస్ఫై అయితేనే మీరు పర్చేజ్ చేయండి, అదర్వైజ్ మాకు కంప్లైంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిన్న స్వీట్ షాపుల మీదనే ప్రతాపం చూపిస్తారు అధికారులు, పెద్ద వాటి మీద చూపించారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆగ్రా లాంటిది, ఢిల్లీ స్వీట్ హౌస్ లాంటివి చాలా పెద్దవి కూడా ఉన్నాయి. పెద్ద కోట్ల రూపాయలు వాళ్ళ బిజినెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీ సోదాల్లో చిన్న షాపులు మాత్రమే సోదాలు జరుగుతున్నాయా, పెద్ద షాపులు కూడా సోదాలు జరుగుతున్నాయా? గతంలో చిన్న షాపుల్లో ఎక్కువ కంటామినేషన్ ఉంటుంది అని చెప్పి అక్కడున్న ఫుడ్ హ్యాండ్లర్సు వాళ్ళు కరెక్ట్గా హైజీనిక్గా ఉండరు, వాళ్ళు గ్లౌజులు వేసుకోరు, క్యాప్లు పెట్టుకోరు, వాళ్ళ
పర్సనల్ హైజీన్ ఉండదు, అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి, అక్కడే అన్నీ ఉంటాయి. వెనక చూస్తే అన్హైజీనిక్ కండిషన్, బురద కింద ఉంటుంది, చాలా ఇదిగా ఉంటాయి, వాళ్ళ బట్టలు కూడా అక్కడే ఉంటాయి. ఇవన్నీ చూసి చిన్నవాటి మీద మీరు అన్నట్టు మేము ఇన్స్పెక్షన్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశామంటే దీపావళి సందర్భంగా బల్క్లో ఎక్కువ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, తర్వాత మేజర్ ఏవైతే పేరున్నాయి ఆగ్రా స్వీట్స్ లాంటివి కానీ, ఇంకా కొన్ని పేర్లు చెప్పకూడదు కానీ అన్ని రకాల స్వీట్స్ మేము ప్రతిదీ పెద్దవి చిన్నవి అని కాకుండా ప్రతి దాన్ని మా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. అన్నిటి రిపోర్ట్ మా దగ్గర ఉంది, ఆ లిస్టు మీకు ఇస్తాం. మీ అన్ని మిడిల్, స్మాల్, బిగ్, లార్జ్ అన్నీ కవర్ చేసాం. అవన్నీ మీకు లిస్ట్ ఇచ్చేస్తాం. సార్, ప్రధానంగా ఏమేమి గమనించారు? ఈ స్వీట్ హౌస్లలో ఉన్నటువంటి దోమలు, ఈగలు అనేవి రెగ్యులర్గా బయట నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా కనబడుతూనే ఉంటాయి. అవి ఏమీ కాదులే, ఎందుకు ఇట్లా ఈగలు వాళ్తున్నాయి అంటే వాళ్ళు ఏం కాదులే అని చెప్పి పంపించేస్తారు. జనరల్గా మీరు గమనించినటువంటి ఏమేమి వైలేషన్స్ ఉన్నాయి? అంటే జనరల్గా స్వీట్ అన్న దగ్గర ఇవి కంపల్సరీ ఫ్లైస్ ఉంటాయి, ఎందుకంటే ఈగలు ఉంటాయి. దాన్ని ఏం చేశామంటే మీరు ప్రికాషన్స్గా, మీరు ఇప్పుడున్న స్వీట్ బల్క్లో అవుతుంది కాబట్టి ఇంకా ఫ్లైస్ ఎక్కువ క్వాంటిటీగా వచ్చేస్తాయి అన్ని ఈగలన్నీ. డోర్ ఎప్పటికప్పుడు ఆ మెష్ డోర్లన్నీ ఆటోమేటిక్ మెష్ డోర్లు పెట్టుకోండి. తర్వాత అక్కడ దానికి ఫ్లైస్ అట్రాక్ట్ చేసే కొన్ని మెషినరీస్ ఉన్నాయి, అవన్నీ అక్కడ పెట్టుకుని వాళ్ళు ఉంటేనే వాళ్ళకి లైసెన్స్ ఇస్తాం, లేకపోతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. మాకు ఒక్క ఈగ వాలితే 25 రూపాయలు చొప్పున అని వాళ్ళని బెదిరించి మీకు ప్రతిదీ ఫైన్ వేస్తాం తప్పదు అని చెప్పి వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఒక్క ఫ్లై కూడా కనపడకూడదు, ఫ్లై కనబడితే మేము షట్టర్ క్లోజ్ చేసేస్తాము, మీకు ఎక్కడ స్వీట్ మీద ఉండకూడదు, ప్రతి దానికి కవర్ ఉండాలి, కంపల్సరీ దానికి మెష్ ఉండాలి అని చెప్పి వాళ్ళకు ముందే అవేర్నెస్ ట్రైనింగు మా వాళ్ళు లాస్ట్ జూన్లోనే ఇచ్చి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చాలా మటుకు కొంత కవర్ చేస్తున్నారు, ఎందుకంటే మేము వెళ్ళగానే వాళ్ళు భయపడుతున్నారు. భయపడి ఎక్కడ ఈగలు లేకుండా వాళ్ళు కొన్ని మస్కిటో బ్యాట్ వాడుతున్నారు, కొన్ని అవి మిషనరీ పెట్టుకున్నారు, కొన్ని మెషులు పెట్టుకున్నారు. అవి రాకుండా కొంచెం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయినా కూడా కొన్ని దగ్గరలో వైలేషన్స్ వస్తాయి, వాళ్ళకు పెనాల్టీలు నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. సార్, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున హోటళ్ళ మీద, స్వీట్ షాప్ల మీద, మసాలాలు తయారు చేసే వాటి మీద పెద్ద ఎత్తున రేట్స్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా చేస్తున్నారు. ఓకే, అయితే ఇవి చేస్తున్నారు, అవి పోతూనే ఉన్నాయి, కానీ క్రిమినల్ కేసు అవి బంద్ అవ్వట్లేదు. మరుసటి రోజు వెళ్తే అవి యాజ్ ఇట్ ఈజ్ ఓపెనే ఉంటున్నాయి. వీళ్ళకి పైసలు తీస్తున్నారా, ఎందుకు ఓపెన్ అవుతున్నాయటువంటి అనుమానం కామన్ మ్యాన్కి కలుగుతుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు మేమైతే మా వరకు ఏంటంటే మా శాంపుల్ ల్యాబ్ నుంచి ఒపీనియన్ వచ్చి ఇది అన్సేఫు, ఇంజూరియన్స్ టు హెల్త్ అనేది మనకు వస్తే మనం క్రిమినల్ కేసు ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. క్రిమినల్ కేసు అది ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి అది 6 monthsలోనో 1 yearలోనో 2 yearsలోనో అది కేసు, దానికి ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్. మా దగ్గర కొన్ని ఈ స్పైసెస్లో కానీ, స్వీట్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ 3 నెలలు 6 నెలలు జైలు శిక్ష పడింది. 10,000 నుంచి 50,000 వరకు మేము ఫైన్ వేసినాం. మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, మీకు కావాలంటే అవి ఇస్తాము. మళ్ళీ కొత్త కేసులు వస్తూనే ఉంటాయి, పాత కేసులకు ఫైన్లు పడుతుంటాయి. కొంతమంది క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు, కొంతమంది కొంత అవేర్నెస్ తెచ్చుకొని కొంత రెన్యువేషన్ చేసుకొని మళ్ళీ ఎందుకు ఫైన్ పడాలి అని చెప్పి కొంత చేంజెస్ వచ్చినాయి. మీరు అన్నట్టు 100% మనం కరెక్ట్ చేయకపోయినా కొంతవరకు చేసుకుంటూ పోతే వాళ్ళ లోపల మార్పు వస్తుంది. మాది కంటిన్యూ ఇది ప్రాసెస్. ఇది ఈ కేసులు పెట్టడము, ఫైన్లు వేయటము, వాళ్ళకు భయపెట్టడము, వాళ్ళని ఒక దారికి కొంత చిన్న అటువంటి ఇంకా మా వల్ల కాదు అని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. కొన్ని మాత్రం ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రెగ్యులర్గా మనం ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏ రకంగా చేయాలి అనేది కూడా వాళ్ళకి అవేర్నెస్ చేసి మీరు ఇలా చేయండి, మీకు ఫైన్లు పడవు, లేకపోతే మీరు రెగ్యులర్గా ఫైన్లు కట్టుకోవాల్సి వస్తుంది. రిపీటెడ్గా ఇదే పని చేస్తే మాత్రం కంప్లీట్గా సీజ్ చేయవలసి వస్తుంది. మా కమిషనర్ గారు అసలు దాన్ని ఒప్పుకోరు. ఇది సెకండ్ టైం థర్డ్ టైం వచ్చారు కాబట్టి ఇమీడియట్గా దీన్ని పర్మనెంట్ క్లోజ్ చేసేయండి అని చెప్పడం జరుగుతుంది. మేము పర్మనెంట్ క్లోజ్ చేస్తాం, మళ్ళీ దానికి లైసెన్స్ కూడా ఇవ్వం. సార్, ఫైనల్గా గ్రేటర్ పరిధిలో దాదాపుగా 1.5 పైగా జనాభా ఉంటుంది. ఎంత వద్దనుకున్నా, ఎన్ని సోదాలు చూసినా కానీ ఇక తప్పని పరిస్థితి. ఇంట్లో చేసుకొని వాళ్ళు బిజీగా ఉన్నటువంటి వాళ్ళు హోటల్కి కానీ స్వీట్ హౌస్ కానీ వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళు హైదరాబాద్ నగరవాసులకి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? అదే నేను గతంలో చెప్పినట్టుగా ఎవరైనా కన్జ్యూమరు
స్వీట్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్వీట్స్ చూడండి, చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయితే అక్కడ ఎంత కలర్ఫుల్ ఉన్నాయి, లేకపోతే బాగానే ఉన్నాయా, అన్నీ కవర్ చేసి ఉన్నాయా, ప్రతిదాని మీద లేబుల్ ఉందా లేదా, అది బెస్ట్ బిఫోర్ అని రాసి ఉందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా, అది చూడండి. అది చూసి మీరు తీసుకుంటే మీకు చాలా సేఫ్గా ఉంటారు, మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు అటువంటి అనుమానాలు ఏదైనా ఉంటే ఇటు మీడియా దృష్టికి కానీ ఇటు మా దృష్టికి కానీ తీసుకురండి, మేము తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా దివాళీ పండుగ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని దాదాపుగా అన్ని స్వీట్ హౌస్ల పైన ప్రత్యేక నిఘా పెట్టాం. ఇప్పటివరకు దాదాపుగా 30 నుంచి 35 స్వీట్ హౌస్ల పైన సోదాలు చేశాం, దాడులు చేశాం. ఈ దివాళీ పండుగ అంటే ప్రతి ఒక్కరు స్వీట్లు కొనుక్కుంటారు, వాళ్ళ చుట్టాలకు ఇస్తారు, దాని తర్వాత బంధుమిత్రులకి అందరికీ ఇస్తారు, ఫ్రెండ్స్కి ఇస్తారు, పంచుకుంటారు. సో హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా దాదాపుగా 30 నుంచి 35 స్వీట్ హౌస్ల మీద దాడులు చేశాం. ఈ రాబోయే రోజుల్లో కంటిన్యూ చేస్తాం. ఎక్కడా కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ పాటించకపోతే మాత్రం చాలా సీరియస్గా వ్యవహరిస్తాం. ఒకసారి నోటీసులు ఇస్తాం, శాంపుల్ సేకరిస్తాం. రిపీటెడ్గా అఫెన్స్ ఉంటే మాత్రం వాళ్ళని ఆ స్వీట్ హౌస్ కానీ ఆ హోటల్స్ కానీ పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామనేది అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కంట్రోలర్ మూర్తిరాజ్ చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎన్ని స్వీట్ హౌస్లు ఎన్ని హోటల్స్ మీద దాడులు చేస్తారు, ఎట్లాంటి చర్యలు రాబోయే రోజులు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. సో జనాలు మాత్రం స్వీట్ హౌస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా హోటల్కి వెళ్ళి అన్నం తిందాం అనుకున్నప్పుడు కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఒకవేళ డౌట్ వస్తే అధికారులకు కానీ లేదా మీడియా దృష్టికి ఈ వార్తలు తీసుకువస్తే దానిపైన ఖచ్చితంగా చర్య తీసుకున్నాం అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికార దాడులు, తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంజుతో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.